గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు, బాబు పాలనలో పెరిగిన అప్పులు, తగ్గిన రెవెన్యూ రాబడి, కుండ బద్దలు కొట్టిన కాగు గణాంకాలు, 6047 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి. ఇది రాయేది ఆంధ్రజ్యోతి. 6047 కోట్లు రెవెన్యూ రాబడి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగ్గిందట. అమ్మకం పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రాబడి అదే దారి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల్లోనూ భారీగా తగ్గుదల. డిసెంబర్ నాటికి ఏకంగా 73,875 కోట్ల అప్పులు. రెవెన్యూ లోటు 64,444 కోట్లు, ద్రవ్య లోటు 73,635 కోట్లు. ఈ లెక్కన వృద్ధి రేటు పెరుగుదల అంతా ఊహాజనితం. ఎవరు అనుకుంటున్నారా పెరిగిద్దని వృద్ధి రేటు? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అది ఎట్ట పెరిగిద్ది? పునాది లేకుండా గోడ నిలుతుంది, బిల్డింగ్ నిలుతుందా? పునాది లేని బిల్డింగ్. ఇక అట్లా ఇగో ఇక్కడ పిక్చర్స్ వేశారు క్లియర్గా. ఇగో ఈ లెక్క నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ లెక్క బయటికి రాకుండా ఉండటం కోసం ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్ర విలవిల అని రాసింది. ఇక్కడ విలవిల అవుతుంది. ఇగో రెవెన్యూ రాబడులు 1,19,125 కోట్లు ఎప్పుడు 2023 డిసెంబర్లో ఉంటే ఇప్పుడు 1,13,000 కోట్లకు వచ్చింది. అంటే 6,047 కోట్లు లోటు ఉంది, రెవెన్యూ లోటు, రెవెన్యూ రాబడి. ఇక యాడ్ నుంచి వృద్ధి అయింది నీకు. మరి నువ్వు చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 7,000 కోట్లు లాస్ట్ డిసెంబర్లో ఉంటే మొన్న డిసెంబర్లో 6,385 కోట్లు, 1,000 కోట్లు సుమారు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తగ్గింది. అమ్మకం పన్ను 1,000 కోట్లు తగ్గింది. కేంద్ర గ్రాంట్లు అయితే ఒక 3-4 వేల కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్లు 11,000 కోట్లు తగ్గినాయి. 24,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే అప్పుడు 2023 డిసెంబర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2024 డిసెంబర్లో 11,000 కోట్లే వచ్చినాయి. సగానికంటే తగ్గింది. ఏంటిది? కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఆడికి పోయి చేతులు పిచ్చుకుంటుండే చంద్రబాబు నాయుడు గారు. అమిత్ షా గారు మమ్మల్ని కాస్త గుర్తుపెట్టుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి, నాకు కొద్ది గడ్డం ఉంటుంది, ఇది ఉంటుంది అంటే వాళ్ళు మర్చిపోయారు నిన్ను. ఎందుకు మర్చిపోయారంటే నీ వెనక చాలా చిట్టా ఉంది, ఒంటి నిండా మచ్చలే ఉన్నాయి. నేను మచ్చలేని మనిషిని, నీతి నియమాలు అంటున్నావు కదా, ఆ నీతి నియమాలకు సంబంధించిన మచ్చలు చాలా ఉన్నాయట్టుంది. వాళ్ళు అసలు డాక్కనే 24,000 కోట్లు డిసెంబర్ 2023లో వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు ఇప్పుడు 11,000 కోట్లే వచ్చినాయి. అంటే మీ విజన్ ఏంది, మీ కథ ఏంది, మీ పట్టుదల ఏంది, మీ లాబీ ఏంది అనేది అర్థమవుతుంది. ఇది అంతా రాయలేక ఇప్పుడు ఆడలేక మధ్యల దరువు అన్నట్టు చేసిండు ఆంధ్రజ్యోతి పేపర్. ఆడలేక మధ్యల దరువు వేస్తాడు ఆయన దరువు. రెవెన్యూ లోటు 49,000 కోట్లు ఉంటే 64,000 కోట్లకు పెరిగింది రెవెన్యూ లోటు. ఇది ద్రవ్య లోటు కూడా సేమ్ కథ. లోట్లేమో పెరిగినాయి, వచ్చేయేమో తగ్గినాయి. ఇక వృద్ధి రేటు పెరిగిద్ది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. చెవులలో పూలు పెడతాడు, క్యాలీఫ్లవర్ పూలు, మామూలు పూలు కాదు. ఈ పూలకి మళ్ళా ఈ భజన చేసే బ్యాచ్ చెబుతున్నా గాలి లెక్కలు, గ్రాఫిక్స్ కబుర్లు. ఈ కబుర్ల కోసం దీన్ని ఏం చేయాలో తెలియక నేను ఢిల్లీ పోయినట్టు అడావుడి చేసినట్టు ఆగం అడివడి చేసి వచ్చిండు. ఆడ వచ్చింది లేదు, మను లేదు, 30 పైసలు రాలే.